7 తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండా గ్రామంలో గురువారం రాత్రి 10 గంటలకు పెద్దమజ్జి నాయుడు బాబును అతని కుమారుడు గణేష్ ఆస్తి వివాదంలో హత్య చేశాడు. గుణపాం వెనుక భాగంతో తండ్రి గుండెలపై గుద్ది ఆపై ఊపిరాడకుండా చేసి చంపినట్లుగా పోలీసులు తెలిపారు. సిఐ జేవి రమణ, ఎస్ఐ మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సిఐ రమణ తెలిపారు. సారీ చిన్న కట్ సార్ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉత్తరవల్లి సురేష్ ముఖర్జీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనే విఫలమైందని, సూపర్ 6 పథకాలు ఇస్తామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని రంగాల వారికి మోసం చేశారని విమర్శించారు. రైతులకు పూర్తిగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని, రైతులకు విత్తనాలు సకాలంలో ఎరువులు రోజులు తరబడి క్యూలో నిలుచుకున్న అందుతాయో లేదో అన్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ముందు ఆనాటి ముఖ్యమంత్రి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, మరి వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులైనటువంటి సందర్భంగా మరి ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో ఎన్నికల్లో ఈనాటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వీరంతా కలిపి మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తాం, మా ప్రభుత్వం వస్తే అన్ని రంగాలు జరిగినటువంటి పరిస్థితి. మరి వికలాంగులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క వికలాంగులకు కూడా మేము పూర్తి స్థాయిలో పెన్షన్స్ ఇస్తామన్నారు. అసలు పెన్షన్ కార్యక్రమం అన్నదే మంజూరు చేయనటువంటి పరిస్థితి. మరి ఏదైనా అరకొరగా ఇస్తున్నారని అంటే గతంలో ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందున్నటువంటి ప్రభుత్వాల మాదిరిగానే ఎవరైనా చనిపోతే ఆ పెన్షన్ భర్తీ చేసే కార్యక్రమమే తప్పితే కొత్తగా పెన్షన్ ఒకటి కూడా మంజూరు చేయనటువంటి పరిస్థితి. మరి స్పౌస్ పెన్షన్స్ మినహాయించి ఏ ఒక్క పెన్షన్ కూడా కొత్తగా మంజూరు చేయనటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి కొన్ని పెన్షన్ తొలగించే కార్యక్రమం చేస్తామని చెప్పి వారు చెప్పటం, ఆ ఎంక్వైరీ కూడా జరగడం కూడా జరిగింది. మరి ప్రజలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించిన తరుణంలో తాత్కాలికంగా వాయిదా వేయటం కూడా జరిగింది. మరి ఆ రకంగా ఎవరైతే పెన్షన్ వయసు పైబడినటువంటి వృద్ధులు కానీ వికలాంగులు కానీ వారిని అలాగే మోసం చేయటం జరిగింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో శ్రీ కనకదుర్గ నవరాత్రిలో భాగంగా ఈ రోజు భోగాపురంలో పోస్ట్ ఆఫీస్ వద్ద కొలువై ఉన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 2500 మంది వరకు జనాభాకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ భాగంలో నేడు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. గ్రామ పెద్దలు కొమ్మూరు సుభాష్ రావు, ఆళ్ల ఉదయ్ బాబు, రామ్మోహనరావు, అప్పలస్వామి మరియు ప్రసాద్ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. ఫాస్ట్ కొట్టించాలి మీరు, ఫాస్ట్ రమ్మని ఆడోళ్ళకి విశాఖపట్నం జిల్లాలో గాయత్రీమాత ఆశ్రమం లింగన్నపేటలో దేవీ నవరాత్రిలో భాగంగా పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం ఇక్కడ వచ్చిన భక్తులకు భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
వేదమాత గాయత్రి ఆశ్రమం, లింగన్నపేట గ్రామం, బిఆర్ తాళవలస, పద్మనాభ మండలం. ఈ గ్రామంలో తపోనిష్ట వేదమూర్తి పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య, మాతా వందనీ భగవతీదేవి హరిద్వార్ వారు నిర్దేశకత్వములో సూక్ష్మ సంరక్షణలో ఈ గాయత్రి ఆశ్రమం నిర్వహణ చేస్తున్నాము. ఈ గాయత్రి ఆశ్రమంలో ప్రతి సంవత్సరము ఆశ్వీజ మాసములో శారదా నవరాత్రులు ఉత్సవాలు కడు రమ్యముగా జరుగుతుంటాయి. అలాగే సాంప్రదాయాన్ని అనుసరించి మొదటి రోజు అమ్మవారికి బాలా చెప్ప సుందరిగా అలంకారం జరుగుతుంది. రెండవ రోజు సంప్రదాయాన్ని అనుసరించి లలితాదేవిగా, మరి మూడవ రోజు గాయత్రీదేవిగా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కలియుగ దైవం గురువు అయిన శ్రీ షిరిడి సాయినాథుని భిక్షాటన కార్యక్రమం జరిగింది. హిందూపురం నానప్ప నగర్లోని షిరిడి సాయి ఆలయంలో ప్రారంభించారు. షిరిడి సాయి ఆలయ వ్యవస్థాపకుడు రంగస్వామి మాట్లాడుతూ షిరిడిలో సాయిబాబా భిక్షాటన చేసేవాడు అని, అదే నానుడిని హిందూపురంలో కూడా కొనసాగిస్తున్నామన్నారు. దీక్షను స్వీకరించి వారి వారి పాపాలను ప్రక్షాళన చేయటమే ఈ విధంగా సాయినాథుడు వ్యవహరించేవాడన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్లో విద్యార్థులు ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వమని నిరసన వ్యక్తం చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు పరచలేదని అన్నారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ కన్వీనర్ కాగిత చంద్ తెలిపారు. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. హరి ఓం. మొగల్తూరులో బాలికలపై అత్యాచారాలు నివారించాలని ఐక్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటీవలే మొగల్తూరులో అత్యాచారానికి గురైన 6 ఏళ్ల చిన్నారికి ప్రభుత్వం న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నివారించాలని డిమాండ్ చేశారు. ఐక్య ధర్నాకు వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. బాలికలపై జరిగే అత్యాచారాలను ఎత్తివేయాలి, బెల్ట్ షాపులను. ఆ పాప వాపోవటంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయటం జరిగింది. వెంటనే పాపని నరసాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చిన్న పాప 6 సంవత్సరాల పాప మొన్న వరకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి ఇప్పుడే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యింది. అంటే ఈ రోజున
మహిళల మీద బాలికల మీద జరిగే దాడులకి కఠినంగా శిక్షలు పడకపోవటం వల్లే ఇట్లాంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి. ఈ దారుణాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అతనికి ఖచ్చితంగా మహిళా సంఘంగా, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆ పాపకి అండగా మేము ఉంటాము. అలాగే నక్కవారి పాలెంలో ప్రజానీకం అందరూ ఆ పాపకి అండగా ఉన్నారు. కఠినంగా ఏదైతే తప్పు చేశాడో అతనికి కఠినంగా శిక్ష పడాలని చెప్పి 5వ మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వంగా చూసుకున్నట్లయితే 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. ఆ మహిళలందరినీ కాపాడే బాధ్యతే నాది. ప్రశ్నించండి, ఏ సమస్య వచ్చినా సమాధానాల కోసం వెతకండి అని చెప్పిన మంత్రులే ఇప్పుడు వచ్చేసరికి మహిళల మాన ప్రాణాలకు విలువ, రక్షణ అనేది లేకుండా పోయింది. మహిళలకు రక్షణ కల్పించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అధోగతి పాలవకుండా ఉంటుంది. అంతకు ముందు కూడా మహిళల మీద చాలా అఘాయిత్యాలు జరిగిన ఏ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఓన్లీ మాటల వరకే పరిమితం అవుతున్నాయి. చట్టాలను కన్నా కఠినంగా అమలు జరిగినట్లయితే కనుక రక్షణ అనేది వస్తుంది. కేవలం ఓటు బ్యాంకుగానే మహిళలను చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ వద్ద వాగు ప్రవహిస్తుండటంతో ఓ వ్యక్తి కారులో చిక్కుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై కారులో నుండి ముందుగా వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. మామిడిపల్లికి చెందిన ఆదిరెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం అప్పారెడ్డిగూడ, మామిడిపల్లి, వీర్లపల్లి తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ప్రవహిస్తుండటంతో ఈ గ్రామాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానికులు ఇతర గ్రామాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అంటే రాయి లేకపోతే ఎప్పుడు పోతావాడు రాయి తట్టినాక ఆగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీగా పక్కదారి పడుతుంది యూరియా. ఇటీవలే లారీ యూరియాను పక్కదారి పట్టించారు ఓ ఎమ్మెల్యే గన్మ్యాన్. తాజాగా అర్ధరాత్రి అక్రమంగా యూరియా తరలిస్తూ అడ్డంగా దొరికారు ఓ ఫెర్టిలైజర్ షాప్ యాజమాని. ఇక హలియా మండలం కేంద్రంలోని ప్రియాంక ఫెర్టిలైజర్స్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. యూరియాను అక్రమంగా దారి మళ్లించి తమకు నచ్చిన రేటుకు అమ్ముకుంటున్న కొంతమంది వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. నేను అన్న అంటున్నా ఇప్పుడు ఏది నువ్వు అనేది తీసుకోపోరాదు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయాన్ని ముట్టడించారు. బాపట్ల పట్టణం ప్యాడిసిన్పేట PMAY NTR కాలనీ వాసులు. బాపట్ల పట్టణ CITU నాయకుడు శరత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డితో కాలనీ వాసులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎటువంటి వస్తువులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాలు ఇచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గృహాలు నిర్మించాలని ఇబ్బందులకు గురిచేసి నివాసాల యాజమానులను అప్పుల పాలు చేశారంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు మీకు పట్టా సర్టిఫికేట్ ఎవరుందో ఆ పట్టా సర్టిఫికేట్ 4 సంవత్సరాల నుంచి సుమారు 1000 కుటుంబాల పైన నివాసం ఉంటారు. ఇల్లు కట్టుకొని అక్కడున్న ప్రజలు ఎవరికి కూడా మౌలిక వసతులు లేక అంతర్గత రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పసిపిల్లలు, వృద్ధులు, వికలాంగులు. ఆ రోడ్లు నడవాలంటే ప్రమాదకరమైన విషపూరితమైన పాములు, అదేవిధంగా క్రిమికీటాల వల్ల అనారోగ్యాలు పాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ సమస్య మీద గతంలో కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. సానుకూలంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు స్పందించారు. మేమైతే ఏదైతే డిమాండ్ చేసామో, ఏదైతే మాకు కావాలి ఇంటికి డోర్ నెంబర్లు కావాలని, అదేవిధంగా త్రాగునీరు సౌకర్యం కావాలని, అక్కడ ఉన్నటువంటి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అక్కడ ఉన్న రోడ్లకి గుంటలు పోడ్చాలని చెప్పేసి మేము అడిగిన సందర్భంగా మా డిమాండ్ని సానుకూలంగా కమిషనర్ గారు స్పందించారు. ఈరోజు తక్షణమే
ఇప్పుడు జేసీబీని పంపిస్తామని చెప్పారు. డోర్ నెంబర్లు కావాల్సిన వాళ్ళు అర్జీ పెట్టుకుంటే సోమవారం మేము సర్వే చేసి ఆ డోర్ నెంబర్లు ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా త్రాగునీరు కూడా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈ రోజు అష్టలక్ష్మి సమిష్టి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి మహిళలు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఉయ్యాల పాట పాడి సైనింపు చేశారు. బాపట్ల జిల్లాలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు అని, ఇటువంటి మోసాల పట్ల జనాలు అవగాహనతో ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. సంచలనాత్మకమైన చీరాల విశ్రాంత వైద్య ఉద్యోగి నుండి డిజిటల్ అరెస్ట్ పేరుతో 1,10,00,000 నగదును సైబర్ నేరానికి పాల్పడిన కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వారి బ్యాంకు ఖాతాలో 55 లక్షలు పెండింగ్ లో ఉన్న లావాదేవీలు గుర్తించి 2.5 లక్షల నగదు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఏలూరులోని ఆశ్రమం మెడికల్ కాలేజీలో పనిచేస్తుంటారు. నేను చీరాల టౌన్లో నా నివాసంలో ఉన్నప్పుడు అదేవిధంగా మా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి డెడికేటెడ్ టీమ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఈ క్రైమ్ డిటెక్షన్ సంబంధించి మేము ఆదేశించినటువంటి సూచనల మేరకి ఇమీడియట్గా రంగంలోకి దిగి ఈ క్రైమ్ జరిగినటువంటి విధానాన్ని, క్రిమినల్స్ వాళ్ళు థ్రెటన్ చేసిన విధానం, ట్రాన్సాక్షన్ జరిగినటువంటి విధానం, ఇవన్నిటికీ వాళ్ళు కాల్ చేసినటువంటి కాల్ నెంబర్స్, వీటన్నిటిని కూడా అనాలిసిస్ చేస్తూ సో బాధితుడి బ్యాంక్ నుంచి సో ఇంపార్టెంట్ ఫస్ట్ లేయర్ ఆఫ్ అక్యూజన్ని మనం త్వరితగతిన స్పందించడం నేరం ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించినటువంటి సైబర్ ఫ్రాడ్ రిపోర్ట్ అయినటువంటి డే 1 ఇట్ సెల్ఫ్ నుంచి మన టీం వేగంగా స్పందించి పనిచేసి కేవలం 5 రోజుల్లోనే ఈ ఇంపార్టెంట్ నిందల్ని ఫస్ట్ లేయర్లో పట్టుకొని ఇనిషియల్ లెవెల్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి చేపట్టాల్సిన చర్యలు చేపడుతూ నిందితుల్ని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజర్స్, క్యాష్ సంబంధించినటువంటి సీజర్స్, వాళ్ళ నేరానికి వినియోగించినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని సీజ్ చేయడం జరుగుతుంది. నిందితులను ఈరోజు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. వాళ్ళని తిరిగి పోలీస్ కస్టడీ. బాపట్ల జిల్లాలో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉండకూడదన్నారు. మీడియాలో పంపడానికి ఉపయోగించిన మొబైల్ను సీజ్ చేయడం జరిగిందన్నారు. ముద్దాయిని రిమాండ్కు పంపినట్లుగా ఎస్పీ తెలిపారు. పెట్టడం, రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననం చేస్తూ అవమానకరమైనటువంటి అదేవిధంగా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ పోస్టులు అనేది పెట్టడం కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు చేస్తూ సోషల్ మీడియా డిజిటల్ ఎన్విరాన్మెంట్ని సేఫ్, సెక్యూర్ అండ్ రెస్పెక్టబుల్ మోనర్లో ఉంచాల్సినటువంటి ఎన్విరాన్మెంట్కి భంగం కలిగిస్తున్నాయి. సో ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా
సోషల్ మీడియాలో మార్టూరు మండలం ద్రోణదల గ్రామానికి చెందినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సంభాషణలు కానీ వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఒక ఆరోగ్యవంతమైనటువంటి హెల్తీ వాతావరణంలో వాళ్ళ యొక్క వ్యూస్ని వ్యక్తపరిస్తే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అలా కాకుండా వీటిని దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుండి కూడా గతంలో కూడా టీమ్స్ ఇలాంటి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఇలాంటి యాక్టివిటీ చేసే వాళ్ళ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందు ఈ డెడికేటివ్ టీం మాది చురుగ్గా పనిచేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు, అభ్యంతరకరమైనటువంటి పోస్టులు, వీడియోలను పెట్టే వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయడం, ప్రభుత్వం కానీ ప్రభుత్వ అథారిటీస్ కానీ ఈ జీరో టాలరెన్స్ పాలసీ అనేది ఎస్పెషలీ ఈ అబ్యూజివ్ ఏదైతే ఉందో ఆన్లైన్ అబ్యూస్ కానీ సైబర్ బులియింగ్ కానీ అదేవిధంగా నిర్మల్లో డీసీసీ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యాలయంలో 107 మంది అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు 40.76 లక్షలు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయనిధి ఎంతగానో భరోసానిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య సేవల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ఎవరైతే ఆర్థికంగా తమ చికిత్సలు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాలన్న సంకల్పంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇతోధికంగా సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఎందరైతే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఎంతో కొంత ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి ఇతోధికంగా చేస్తున్న సందర్భంలో ఈరోజు 105 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కోసము 40,76,000 రూపాయల పంపిణీ ఇవాళ జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా అడిగేస్తా ఉన్నాను. మరి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవ్వనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎప్పుడైనా కానీ పేదల పక్షపాతిగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు మరి ఆరోగ్య అవసరాల రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మరి సహాయం చేస్తున్న ఈ సందర్భాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నేను ప్రత్యేకంగా మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాగుబాయి గ్రామం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.